కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై మండల రెడ్డి సంఘం నాయకులు మంగళవారం చందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 2వ తేదీన వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన బీసీ గర్జన సభలో తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ రెడ్డిలను అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు. దీని వలన ఇతర కులాల వారు రెడ్డిలపై దాడులు జరిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, దీంతో రెడ్డి ఇలా గౌరవ ప్రతిష్టకు భంగం వాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను గురించి వివరించాల్సి పోయి కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. తీర్మార్ మల్లన్న వ్యాఖ్యల వల్ల దేశంలో అల్లకొల్లల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని, అందుకే వెంటనే తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేసి తెలంగాణ నుంచి బహిష్కరించి అరెస్ట్ చేసి జైల్లో వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు. తీర్మార్ మల్లన్న బహిరంగంగా రెడ్లకు క్షమాపణ చెప్పాలి. మరియు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అన్ని కులాలను సమాజం అనేది ఎటుపోతుంది, ఏ దిశగా పోతుంది అనేది సమాజం ఆలోచిస్తుంది. అన్ని కులాలు కూడా ఆలోచిస్తున్నాయి. ఇటువంటి వ్యాఖ్యల వలన ప్రతి కులం కూడా రేపొద్దున ఊళ్ళలో తిరగాలంటే మనం ఒక కులాన్ని ఇంకో కులాన్ని ఇట్లా తిట్టుకుంటూ వెళ్తే మనం ఈ సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము. సో శాసనసభలో దీనిపైన ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడలేదు. గత సంవత్సర కాలం నుంచి రెడ్లపైన తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీర్మార్ మల్లన్నను ఆ పదవి నుండి తక్షణమే తొలగించాలి. మరి తీర్మార్ మల్లన్న గెలవడంలో రెడ్ల ప్రాముఖ్యత అనేది లేదా? రెడ్ల ప్రాముఖ్యత ఉంది. రెడ్లందరూ కూడా సపోర్ట్ చేసారు. నీకు ఇంత ద్వేషం ఎందుకు రెడ్ల పైన? రెడ్లందరూ నీ ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి రెడ్లందరూ నీకు వెన్నుదన్నుగా ఉన్నారు. అయినా కానీ నీకు ఇటువంటి నీ పరిధి అనేది నువ్వు ఎదగడంలో, మనిషి ఎదగడంలో ఒదిగి ఉండాలి. కానీ నీ పరిధి అనేది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎవరెవరు సపోర్ట్ చేశారు అనేది వాళ్ళని విస్మరిస్తున్నావు. ఇది పద్ధతి కాదు. సమాజంలో అందరినీ, అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని మతాలను మనం ఒకరినొకరు గౌరవించుకుంటేనే మనం ముందుకెళ్తాం. అంతేగాని నేను ఒకరిని విమర్శిస్తే నేను పైకి వెళ్తా అనేది ఇది సభ్య సమాజానికి ఇది సరైన సూచన కాదు. సో దీనిని తక్షణమే విరమించుకోవాలి. దీనిపై ప్రభుత్వం నుంచి మేము ఒక స్పష్టత కోరుకుంటున్నాము. మాకు ఎందుకంటే సంవత్సర కాలం నుంచి విపరీతంగా ఇది ఒక సభలో కాదు, ఒక తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి అటెండ్ అవుతున్న ప్రతి సభలో రెడ్లను విపరీతంగా కించబడుతున్నారు. అది మామూలు కించబడుతుడు కాదు, బయట అది థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్. ఇంత థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ ఏ కులం, ఏ మతం కూడా గత 70 సంవత్సరాలలో ఎవరిని కూడా ఈ విధంగా మాట్లాడలేదు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీన్ని తక్షణమే ప్రభుత్వం ఖండించాలి. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా దీన్ని కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లా ఈ కులం అనే రెడ్డి అనే ఎస్సీ ఉంటాయి, ఎస్టీ ఉంటాయి. ఇప్పుడు మన రెడ్డి సంబంధించిన ఒక సంఘం కూడా మన ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు హైదరాబాద్ లో సపోర్ట్ చేసింది. దానికి పిట్ట శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. సో ప్రతి ఒక్కరికి ఒకరి అవసరాలు ఉంటాయి. అందరికీ మనం సపోర్ట్ చేసుకుంటూ సమాజాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఇది పద్ధతి. దీనిపై ప్రభుత్వం నుంచి మేము స్పష్టత కోరుకున్నాం. మరియు తీర్మానం వలన వెంటనే డిస్మిస్ చేయాలి. బహిరంగంగా రెడ్లకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో బీసీ గర్జన పేరిట ఏర్పాటు చేసుకున్న చింతపంటి నవీన్ ఆలియాస్ తీర్మార్ మల్లన్న గారు రెడ్డి కులం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఈ రోజు చందుర్తి మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చందుర్తి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి వారిపైన వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పిటిషన్ మండల రెడ్డి సంఘం వ్యక్తులతోటి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే తీర్మార్ మల్లన్న ఒకే వర్గాన్ని మా రెడ్డి సంఘం వారి మీదనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దురుసుగా వేధిస్తున్నందున వారిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి. వారిని ఎక్కడ తిరిగినా గాని మా రెడ్డి సంఘం మిత్రులందరూ అడ్డుకుంటారు. కావున మా రెడ్డి సంఘం సభ్యులకు, మా వర్గం మీద ఏదైతే దురుసుగా ప్రవర్తించడం వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మీరు రోడ్ల మీద తిరగలేరు. మల్లన్న గారు, మీరు ఒక హోదాలో ఉన్నారు. ఒక వర్గాన్ని కించపడ్డట్టు మాట్లాడు పద్ధతి కాదు. వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ చందుర్తి మండల రెడ్డి సంఘం తరఫున కోరుతూ ఇటు కార్యక్రమానికి వచ్చిన రెడ్డి సంఘం కుటుంబ గత కొన్ని సందర్భాలలో బీసీ ఆత్మగౌరవ సభలలో చింతపండు నవీన్ ఆలియాస్ తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి రెడ్డిలపై అగౌరవంగా మాట్లాడుతూ కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఈ రకంగా వర్గాల విభేదాలు సృష్టిస్తుండ్రు. అతనిని రాజ్యాంగమైన పదవిలో ఉంటూ ఈ రకంగా వర్గాలుగా విభేదించి మాట్లాడడం సరైనది కాదు. అతన్ని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి డిస్మిస్ చేసి ఎమ్మెల్సీ వ్యక్తి రెడ్డిలను
అఘోరపరిచే విధంగా మాట్లాడి దాని విషయంలో ఇలా స్థానిక చిందుర్తి మండల స్థాయి వ్యవస్థలో ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ తగిన చర్య తీసుకుని తనను అరెస్ట్ చేసి జైలుకు పంపాలన్న విధానంతో రెడ్డి సంఘం మన మండల స్థాయి నాయకులందరికీ ఈరోజు ఇందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా రెడ్డి అంటే మన సబ్బండ కులాలకు అన్ని విధాల అనుకూలంగా వ్యవస్థలో ఉండే వ్యక్తులము. అసంటి వ్యక్తులను ఇలా కించపరిచే విధంగా ఇలా మీరు ఓట్లు వేయద్దు, మీరు మాకు ఓట్ల అవసరం లేదు అన్న మాటలను ఇలా వక్రీకరిస్తూ మమ్మలను కించపరిచే విధంగా మాట్లాడడం తగదు కాదు బిడ్డ. ఎందుకనంటే ఓట్లు వేయద్దు అనడానికి నీకు హక్కే లేదు. ఎందుకంటే ఓట్లు రాజ్యాంగపరంగా ఓట్లేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి మీరు రెడ్డి ఓట్లు వేయద్దు. బీసీ ఎలక్షన్ బీసీ రిజర్వేషన్ అయితే మరి రెడ్డిలు అనేటోడు ఓటేయకుండా వ్యవస్థ అనే రాజ్యాంగంలో ఉన్నదా, ఎక్కడన్నా రాసి ఉన్నదా? నువ్వు ఈ వక్రీకరణను వెంటనే వాపసు తీసుకోవాలి, లేకపోతే నిన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి తక్షణమే దించాలని చెప్పి